నమస్కారం రైతులారా, నేను మీ కృషిమిత్రుడు. ఈరోజు పశువులకు ఏ రకం మేవు పెడితే ఎక్కువ పాలు ఇస్తాయో చెప్తాను. మొదట మీరు పెట్టే మేవు పశువులకు నచ్చాలి. రెండవది, ఆ మేవు సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. మొలకెత్తిన మేవు అంటే జొన్న గోధుమల చిన్న మొక్కలు. ఇవి ఇస్తే మంచి పోషకాలు లభిస్తాయి. కాని ఇవి పరిమితంగా మాత్రమే ఇవ్వాలి. పనస చెట్టు, మునగ చెట్టు లాంటి చెట్ల ఎండిన ఆకులు కూడా పశువులకు ఇవ్వాలి. ఇవి జీర్ణక్రియకు చాలా సహాయపడతాయి. గడ్డి, జొన్న, సైలేజ్ మేవు ఇవ్వండి. దీనివలన ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే మీరు ఏ మేవు పెట్టినా అది చిన్న చిన్న ముక్కలుగా ఉండటం చాలా ముఖ్యం. మేవు చిన్నగా కోయాలంటే రోజు 5 గంటలు పట్టుతుంది. కానీ నేను ఇప్పుడు 5 నిమిషాల్లో ఒక రోజు మేవు కోయగల యంత్రం గురించి చెబుతున్నాను. అదే మాస్టర్ జాఫ్ కట్టర్. ఇది సాధారణ యంత్రం కాదు. కాడలను అర అంగుళం, ఆకులను 3వ వంతు అంగుళం సైజులో కోస్తుంది. మీ దగ్గర ఎలాంటి పశువులు ఉన్నా, ఎలాంటి మేవు ఉన్నా ఇది సులభంగా కోస్తుంది. ఎందుకంటే ఇందులోని అన్ని భాగాలను కంపెనీ స్వయంగా తయారు చేస్తుంది. అంతేకాదు, ఈ యంత్రానికి కంపెనీ 5 సంవత్సరాల బ్లేడ్ వారంటీ, 1 సంవత్సరం మోటార్ వారంటీ ఇస్తుంది. ఇంకా ఇది రెండో చేతి యంత్రం కన్నా తక్కువ ధరలో దొరుకుతుంది. ఈ మెషిన్ కొనాలంటే స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి.